సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. ఫస్ట్ సిచ్యువేషన్ క్యాన్ కుడ్తో మనం ఫినిష్ చేసాం. అది ఏంటి అంటే నేను రిమైండ్ చేస్తాను. ఎబిలిటీస్. ఫస్ట్ సిచ్యువేషన్ వచ్చేసి ఎబిలిటీస్లో మనం యూజ్ చేస్తాం. ఈ 2 వర్డ్స్ కూడా మోడల్ వర్బ్స్, 2 వర్డ్స్ స్టార్టింగ్ వర్డ్స్ అనమాట. ఆ 2 వర్డ్స్ అంటే స్టార్టింగ్ వర్డ్స్ అంటే మీరు ఎప్పుడు కూడా మోడల్ వర్బ్స్లో ఇవే స్టార్ట్ అవుతాయని అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. దే ఆర్ జస్ట్ లైక్ దాట్. స్టార్ట్ చేసేటప్పుడు క్యాన్ కుడ్, మే మైట్, విల్ వుడ్ అని అంటారు. మీరు మే మైట్ ఫస్ట్ రాస్తే ఏం ప్రాబ్లం ఉండదు. ఆ 2 వర్డ్స్, వన్ ఈజ్ దిస్ వన్ అండ్ వన్ ఈజ్ దిస్ వన్. ఈ 2 కూడా మనం చూసాము. అండ్ ఈ 2 ఎందులో చూసాము అంటే ఈ 2 చూసింది మనం ఏంటి అంటే ఫస్ట్ సిచ్యువేషన్. చూసాము అంటే ఎబిలిటీస్ అనేది ఫస్ట్ సిచ్యువేషన్. మరి నెక్స్ట్ సిచ్యువేషన్ కూడా ఉంది కదా, ఆ నెక్స్ట్ సిచ్యువేషన్ కూడా చూద్దాం. వాట్ ఈస్ ద నెక్స్ట్ సిచ్యువేషన్? సిచ్యువేషన్ 2. ఇదేంటి అంటే పర్మిషన్స్, క్వశ్చన్స్. పర్మిషన్స్, క్వశ్చన్స్ అనే ఈ 2 సిచ్యువేషన్స్లో యూజ్ అవుతుంది. అండ్ ఐ విల్ టెల్ యూ దెన్ అండ్ దేర్ హౌ మచ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ హౌ మచ్ వీ యూజ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ అనేది చెప్తుంటారు. చాలామంది చాలా చెప్తూ ఇది ఇంపార్టెంట్ అని చెప్తుంటారు. ఏదైతే ఇంపార్టెంటో నేను చెప్తాను, ఏదైతే అన్ఇంపార్టెంటో నేను అది కూడా చెప్పేస్తాను. ఈ పర్మిషన్స్, క్వశ్చన్స్ కెన్ కుడ్తో మనం యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ యూజ్డ్. మనం సిచ్యువేషన్ రాసిన తర్వాత ఏం రాస్తాము అంటే స్ట్రక్చర్ రాస్తాం. వాట్ ఈస్ దిస్ స్ట్రక్చర్ మై డియర్ ఫ్రెండ్స్? స్ట్రక్చర్ అంటే హౌ టు ఫార్మ్ అ సెంటెన్స్. మనం సెంటెన్స్ని ఎలా ఫామ్ చేస్తాము అనేది తెలుసుకోవాలి. స్టార్టింగ్ వర్డ్ ఏంటి? మనం ఇక్కడ పాజిటివ్స్, నెగటివ్స్, క్వశ్చన్స్ ఇవన్నీ ఉండవు. పాజిటివ్స్, నెగటివ్స్, హెచ్వి క్వశ్చన్స్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అన్నీ చేంజ్ చేయాలనేది ఉండదు. ఓన్లీ వన్ దేర్ క్వశ్చన్ కాబట్టి అది హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ మాత్రమే ఉంటుంది. అండ్ దట్ టు హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ ఎందుకు ఉంటుంది? ఐ టోల్డ్ యూ, నెగిటివ్ పాజిటివ్లో ఆన్సర్స్ చెప్పడానికి మాత్రమే. అందుకని దాన్ని పర్మిషన్స్, క్వశ్చన్స్ అంటాం. పర్మిషన్ ఎప్పుడు కూడా WH క్వశ్చన్తో ఉండదు, WH వర్డ్తో. WH వర్డ్స్ ఆర్ నాట్ ఫర్ పర్మిషన్స్. WH వర్డ్స్ పర్మిషన్స్ కోసం ఉండవు. మీరు పర్మిషన్స్ అడగాలి అంటే ఓన్లీ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ మాత్రమే. అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్ మాత్రమే అడుగుతాం. ఎస్ ఆర్ నో క్వశ్చన్, పర్మిషన్ అనేది అక్కడే తెలుస్తుంది. ఎస్ ఆర్ నో, మీరు పర్మిషన్ అడిగినప్పుడే ఎస్ కానీ నో కానీ వస్తుంది. క్యాన్ వచ్చింది, దెన్ కుడ్. ఆబ్వియస్లీ యూ విల్ అండర్స్టాండ్ దట్ why we write can could first. Can could అంటే హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ ఎందుకు రాస్తాం? మనం క్వశ్చన్ కోసం రాస్తాం. హెల్పింగ్ వర్బ్ రాసిన తర్వాత మనము సబ్జెక్ట్ రాస్తాం. దెన్ V1 other words. Then I put question mark here. Important note. Please remember here, important note. ఇంపార్టెంట్ నోట్ ఏంటి? నేను ఇంపార్టెంట్ నోట్ కూడా చెప్తాను అక్కడ. I, we, you are only used in these questions. IOU మాత్రమే యూజ్ అవుతాయి ఇక్కడ. IOU ఆర్ ఓన్లీ యూజ్డ్ ఇన్ దీస్ క్వశ్చన్స్. ఇక్కడ మనకు IOU మాత్రమే వస్తాయి. దట్ మీన్స్
యూ కెన్ పుట్ హియర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్ అనమాట. ఇక్కడ ఐ వై యు ఇవి మాత్రమే వస్తాయి, వేరే సబ్జెక్ట్స్ రావు మనకు. సార్ హీతో కూడా అడుగుతారు కదా, కెన్ హీ అంటారు, కెన్ షీ, కెన్ దే అంటాం. అవి అంటాం మై డియర్ ఫ్రెండ్స్. కెన్ హీ అన్నాం, కెన్ హీ కమిన్ అన్నాం అనుకోండి, కెన్ హీ కమిన్. అతను లోపలికి రావచ్చా అని అన్నాం. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ మై డియర్, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్, గుర్తుపెట్టుకోండి. బట్ ఈ సెంటెన్సెస్ మనం ఎక్కువగా యూస్ చేయం. మనం ఎక్కువగా ఏం యూస్ చేస్తామంటే సి, కెన్ ఐ, ఆలోచించండి, కెన్ ఐ కమిన్, కెన్ ఐ కమిన్ అంటాం. అదర్వైజ్ వీ యూస్ కెన్ వీ కమిన్, మేము లోపలికి రావచ్చా అంటాం. లేదా కెన్ యూ కమిన్, కెన్ యూ కమిన్, లోపలికి వస్తావా. ఇది ఇక్కడ పర్మిషన్ కానీ క్వశ్చన్ కానీ అవుతుంది. కెన్ హీ కమిన్ అనేది చాలా రేర్ కేస్. అది కూడా యూజ్ చేస్తాం, కెన్ షీ కమిన్ అంటాం, కెన్ షీ కమిన్, కెన్ హీ కమిన్, కెన్ దే కమిన్, వారు లోపలికి రావచ్చా అని. కానీ అవి చాలా తక్కువ మనం యూజ్ చేసేది. మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి అంటే ఐ, వి, యు మాత్రమే యూజ్ చేస్తాం. దట్స్ వై యూ మస్ట్ రిమెంబర్ దట్ ఇక్కడ ఓన్లీ ఐ, వి, యు మాత్రమే యూజ్ అవుతాయి. నౌ ఐ విల్ రైట్ సెంటెన్సెస్ హియర్. సెంటెన్సెస్ రాద్దాం. ఇక్కడ సిచ్యువేషన్ రాసాము, స్ట్రక్చర్ రాసాము. కెన్ ఐ, కెన్ వి, కెన్ యూ, కుడ్ ఐ, కుడ్ వి, కుడ్ యూ, subject. Then we were other words. See here, can I, can I speak to you, can I speak to you. Same sentence, can we go now, can we go now. Can you sit here? ఇవే ఎక్కువగా యూస్ చేస్తాం. ద సేమ్ సెంటెన్సెస్ యూ కెన్ యూజ్ విత్ కుడ్, కుడ్తో కూడా యూజ్ చేయొచ్చు. బట్ వీ విల్ రైట్ సమ్ అదర్ సెంటెన్సెస్ హియర్. కుడ్ ఐ, could I join you, could I join you, could we, come in, could we come in, మేము లోపలికి రావచ్చా. అండ్ అదే విధంగా could you give me some water, could you give me some water. మీరు అలా కూడా అనొచ్చు. చూడండి, హియర్ క్యాన్, 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 కుడ్, కుడ్, కుడ్ అంటే ఐ, వి, యు మాత్రమే వస్తాయి. హీ, షీ, ఇట్, దే కూడా వస్తాయి, బట్ చాలా తక్కువ, వెరీ రేర్ కేస్. ఇవి మాత్రమే ఎక్కువగా వస్తాయి మనకి. ఎందుకంటే పర్మిషన్స్ క్వశ్చన్స్ ఆల్వేస్ ద ఫస్ట్ పర్సన్ టేక్స్ పర్మిషన్ ఫ్రమ్ సెకండ్ పర్సన్. సెకండ్ పర్సన్ ఆస్క్స్ పర్మిషన్. సెకండ్ పర్సన్ పర్మిషన్ అడుగుతాడు ఫస్ట్ పర్సన్ని, ఫస్ట్ పర్సన్ పర్మిషన్ అడుగుతాడు సెకండ్ పర్సన్ని. ఇలాగే ఉంటుంది. కెన్ ఐ నో యువర్ నేమ్ అంటాం. కెన్ ఐ నో యువర్ నేమ్. కుడ్ యూ ప్లీజ్ స్పీక్ స్లోవర్. కుడ్ యూ ప్లీజ్ స్పీక్ స్లోవర్, కొంచెం నెమ్మదిగా మాట్లాడతావా అని. కుడ్ యూ స్పీక్ లౌడర్, కొంచెం బిగ్గర్గా మాట్లాడతావా. కుడ్ యూ స్పీక్ లౌడ్లీ. కెన్ ఐ కాపీ ఇట్ ఆర్ కుడ్ ఐ కాపీ ఇట్. ఈ విధంగా మీరు క్యాన్, కుడ్ యూజ్ చేసినప్పుడు మీకు ఎక్కువగా ఇవి మాత్రమే వస్తాయి.
ఐ వి యు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అలాగే మనకు ఇవి వచ్చినప్పుడు ఆన్సరింగ్ ఎక్స్ప్రెషన్స్ అని రాస్తాం. ఆన్సరింగ్ ఎక్స్ప్రెషన్స్. ఆన్సరింగ్ ఎక్స్ప్రెషన్స్లో ఏమొస్తాయి అంటే షూర్ అంటారు. ఓకే, డెఫినెట్లీ, ఎస్ ఆఫ్ కోర్స్, వై నాట్. వై నాట్ అన్నది క్వశ్చన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ బై ఆల్ మీన్స్. విత్ ప్లెజర్ లేదా సర్టైన్లీ. ఈ ఎక్స్ప్రెషన్స్ మనం యూస్ చేస్తాము ఆ క్వశ్చన్. ఒకసారి చూడండి, క్వశ్చన్ ఇప్పుడు ఇక్కడ ఉంది, కెన్ ఐ స్పీక్ టు యూ అన్న. షూర్. కెన్ ఐ స్పీక్ టు యూ? డెఫినెట్లీ. కెన్ ఐ స్పీక్ టు యూ? ఎస్ ఆఫ్ కోర్స్. కెన్ ఐ స్పీక్ టు యూ? వై నాట్? కెన్ ఐ స్పీక్ టు యూ? బై ఆల్ మీన్స్. కెన్ ఐ స్పీక్ టు యూ? విత్ ప్లెజర్. కెన్ ఐ స్పీక్ టు యూ? సర్టైన్లీ. ఈ 3 వర్డ్స్, ఈ 3 ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పొలైట్ ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. అంటే ఫార్మల్ అండి, ఫార్మల్ ఎక్స్ప్రెషన్స్. ఇవి ఇన్ఫార్మల్ అని కాదు, అవి జస్ట్ జనరల్గా యూస్ చేస్తాం. మనం ఎవరైనా పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నాం, పెద్దవాళ్ళతో ఏదైనా పర్మిషన్ తీసుకున్నాం, పెద్దవాళ్ళని ఇది అడిగాం అనుకోండి, ఇప్పుడు కెన్ వి గో నౌ అన్నాం. ఎవరైనా మనల్ని అడిగారు కెన్ వి గో నౌ, పెద్దవాళ్ళు. బై ఆల్ మీన్స్, తప్పకుండా. విత్ ప్లెజర్. ఇప్పుడు చూడండి, కుడ్ ఐ జాయిన్ యూ అని ఎవరో మనల్ని అడిగారు. కుడ్ ఐ జాయిన్ యూ? షూర్. కుడ్ ఐ జాయిన్ యూ? డెఫినెట్లీ. కుడ్ ఐ జాయిన్ యూ? ఎస్ ఆఫ్ కోర్స్. కుడ్ ఐ జాయిన్ యూ? వై నాట్? కుడ్ ఐ జాయిన్ యూ? బై ఆల్ మీన్స్. కుడ్ ఐ జాయిన్ యూ? విత్ ప్లెజర్. కుడ్ ఐ జాయిన్ యూ? సర్టైన్లీ. ఇవన్నీ కూడా మంచి ఎక్స్ప్రెషన్స్, ఆన్సరింగ్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. ఓకే, ఈ క్వశ్చన్కి అవి ఆన్సరింగ్ ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. సో పర్మిషన్స్, క్వశ్చన్స్, సెకండ్ సిచ్యువేషన్ చూసాం మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ నైస్ టైమ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మే మైట్ గురించి మనం డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ నైస్ టైమ్ అండ్ హ్యావ్ అ నైస్ లెర్నింగ్. ఆల్ ద బెస్ట్.